ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడు తమ్ముడు, మన దీపక్ ని అందరూ కలిసి కొడుతున్నారు. అమ్మో, నా తమ్ముడు కిందకొస్తున్నాడు. వీళ్ళు గనక క్షమాపణ చెప్పారంటే మళ్ళీ మొదటికొస్తుంది. కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. తమ్ముడు ఇక్కడికి రాకముందే వీళ్ళని ఆపాలి. పెద్దయ్య గుర్తు నువ్వు మాట్లాడరా. ఆగండి, సెక్యూరిటీ వీళ్ళని లోపలికి రానివ్వండి. ఇంకా చూస్తావేట్రా? సెక్యూరిటీ ఆపండి. అక్క ఏంటి వాళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చారు? తమ్ముడు, మందారం చనిపోవడానికి కారణం రూపేనని, మందారం ఫ్యామిలీకి ₹1 కోటి ఇవ్వాలని గొడవ చేస్తున్నారు తమ్ముడు. అంతేకాదు మావయ్య, రూపని కలవనివ్వకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కంప్లైంట్ చేస్తారంట. ఏం చేసుకుంటావో చేసుకో అని నన్ను కొట్టారు మావయ్య. రూప ప్రెగ్నెంట్ అయిందనే విషయం తెలుసుకొని వచ్చారనుకున్నాను. రూపని రోడ్డుకెచ్చడానికి వచ్చారా? బావగారు, వాళ్ళని పిలిచి మాట్లాడితే ఏ గొడవ ఉండదు బావగారు. రాజు ఎలాంటివాడో మీకు తెలీదా బావగారు? అవును పెద్దన్న. అంటే మేం అబద్ధం చెప్తున్నామా? సరే, మా మీద అనుమానంగా ఉంటే అలాగే పిలిచి మాట్లాడుతాం. అప్పుడు మీకే అర్థం అవుతుంది. మావయ్య, వాళ్ళని ఇంట్లోకి పిలవనా మావయ్య? అక్కర్లేదు. సెక్యూరిటీ వాళ్ళు బయటికి ఏంటండి? పెద్దయ్య, అంత మాట అనకండి పెద్దయ్య. ఒక్కసారి మా మాట వినండి అయ్యా. రాజుతో ఒక్కసారి మాట్లాడండి. సూర్య, ఇలా పంతానికి పోయి పిల్లల్ని విడగొట్టద్దు సూర్య. ఇది వాళ్ళ జీవితం. వాళ్ళ జీవితంలో మనం జోక్యం చేసుకోకపోవడమే మంచిది. చూసావా తమ్ముడు, ఒక్కరైనా రూపు గురించి అడుగుతున్నారా తమ్ముడు? ఇక మీతో మాట్లాడడం అనవసరం. మీ మొహాలు కూడా చూడాలని లేదు. సెక్యూరిటీ వాళ్ళు బయటికి ఏంటండి? అయ్యగారు, 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 మా మాట వినండి అయ్యగారు. అయ్యగారు, ఇంకా ఏంట్రా నిలబడి చూస్తున్నారు? గెట్ అవుట్! అయ్యగారు, ఒక్కసారి మాట్లాడండి అయ్యగారు. నా మాట వినండి అయ్యా. అయ్యో రాజు, సూర్య, వాళ్ళు బయటికి ఏంటండి? మాట విను. గెంటేయండి. సెక్యూరిటీ వెళ్ళి వాళ్ళని గెంటేయండి. అయ్యగారు, ఒక్కసారి వినండి అయ్యా. రాజు వాళ్ళు వచ్చారు కదా నాన్న. వచ్చింది నీకోసం కాదు రూపా. మందారానికి జరిగిన అన్యాయానికి పరిహారంగా ₹1 కోటి ఆస్తిలో వాటా అడగడానికి వచ్చారు. రాజొక్కడే కాదు, కుటుంబం మొత్తం మన ఇంటి మీదకొచ్చారు. అదేదో మందారాన్ని నువ్వే చంపేసినట్టు సీన్ క్రియేట్ చేస్తున్నారు. అత్తయ్య, ఇంక చాలా ఆపండి. రాజు డబ్బు మనిషి కాదు.
రాజు అలా అడగడు. రాజు గురించి నాకు తెలుసు, నాన్నకు తెలుసు. నేను కూడా నీకోసమే వచ్చారనుకొని చాలా ఆతృతతో వెళ్ళాను రూపా. కానీ వాళ్ళల్లో ఒక్కరు కూడా నీ గురించి అడగలేదు. చిదిమేస్తుందా ఓ దైవమా, ఎన్నాళ్ళీ నీ వింత పంతం వెలిగించవా ఈ మమతల గోరంత దీపం. శ్రీలక్ష్మి కలసేనయ్య కథ ఆదర్శమే కావాలి ప్రతి జంటకి. ఈ బంధం హనుమయ్యే కలిపిన కమ్మని రమణీయం. జానకి రాముల జంటకు ప్రతిరూపం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.